మీరే నింపాలా, మీరే తూకం వేయాలా, లారీకి కూడా ఎత్తాలా. 35 రూపాయలు, 35 రూపాయలు. ఎకరాకు 40 ఓట్లు అయితే 40. ఇప్పుడు ఎంత కొంటున్నారు నీది? 10 రోజులు అయింది బంగపోయినట్టు 11.50. మళ్ళీ అమ్మాలి పని చేస్తున్నాను, నావే కాదు అమ్మాలి పని చేస్తా, మళ్ళీ అమ్మాలి పని కూడా నేనే బంగపోతాను. వీళ్ళ అమ్మాలి పని మానుకుంటాం అంటే చేసుకుంటున్నారు. వీళ్ళ అమ్మాయిలు అందరూ గ్రూప్, వాళ్ళ గ్రూప్ లో వాళ్ళే వేసుకోలేకపోయినారు 11 రోజులు. వాళ్ళు ఇప్పుడు మేము మా వేచే మేము అమ్మాలి పనికి వస్తాం, లేకుంటే అంటే మేము ఇస్తాము. బయట కొత్త వచ్చినారు, బయట మేమే ఈ రేటు ఇచ్చాము, వాళ్ళు అటు ఇచ్చారు. 10 రూపాయలు తక్కువ 1100 కూడా ఇస్తున్నారు రైతులు. బాబు ఎవరన్నా పూజ పన్నాను ఊర్లో ఒకరు బ్రోకర్ ఉంటాడు, ఆయన తరపున ఇస్తున్నారు. బయట ఊర్లో ఉండాలా మేము. ఎవరైనా మంచి వ్యాపారస్తులను చూస్తాం ఊరికి ఎందుకు మాట్లాడదాం. ఏం లేదు, భయం అయితే వీళ్ళని చెప్పి వీళ్ళని నమ్మి పంపిస్తే ఈ నాళ్ళు ఎత్తిపోతే మళ్ళీ అదొక తలకైన తెలియదు, భయం లేకపోతే ఏం లేదు. 13, 12 బీదా సార్ తీసుకొని పోతాం. అందరికి మనసు ఉండదు అన్న, కొంతమంది అటు అంటారు. పాపం పర్లేదు, చాలా మేలేదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు, అక్కలు చెల్లెళ్ళు చాలా మంది అంతా మోసపోవడానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆ పథకాలు వస్తాయి, చంద్రబాబుకి ఓటేసి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ సూపర్ 6 వస్తాయి అనే ఉద్దేశం మోసపోయినారు. నమ్మించి మోసం చేశారని ప్రజలకు ఇప్పటికి 3వ సారి మోసపోయినారు. మోసం చేయడం తప్ప ఏం లేనేలేదు. ఇప్పుడు ప్రజలల్లా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళేమో ప్రెస్ మీట్లలో దాంట్లో మేము చాలా రైతులకు మంచి రేట్లు కల్పిస్తున్నాము, మేము ఇంకా రైతులకు ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి కంటే చాలా వాళ్ళకు మంచి రేట్లు కల్పిస్తారు, రైతులు చాలా సంతోషంగా ఉండారని చెప్తున్నారు. ఒక్కసారి మీరు అందరూ ఎట్లా సంతోషంగా ఉన్నారో ఎట్లా ఉండారో ఒక్కసారి మిమ్మల్ని కనుక్కున్నామని. ఆ సంతోషం జగన్ ప్రభుత్వంలో సంతోషం మా జీవితంలో రాదు, ఇప్పుడు కాదు కదా. 40 ఏళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసిన గింజలకు జీవితాంతంలో తెచ్చుకోమను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం ఈ రాష్ట్రంలో ఉండే రైతుల పరిస్థితిని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతుల వాళ్ళ దీనావస్థను ఒక్కసారి చూడాలనే ఉద్దేశంతోనే ఈ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన రైతుల సమస్యలు, రైతుల యొక్క వాళ్ళు పండించిన పంటకు ఏ విధంగా గిట్టుబాటు ధర వస్తుంది, అనుకుంటే రేటు వస్తుందా రాదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు గోనవరం విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ రైతులు పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడాలని కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది.
వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది. ఆ రోజు జగనన్న గవర్నమెంట్లో 1800 ఎండకారు కూడా మేము 1800 తక్కువ కాకుండా అమ్మినాము. ఆ రోజు డైరెక్ట్గా ఒకవేళ రేటు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మావన్నీ కూడా ప్రతి ఒక్క పంట కూడా రేటు లేని పంటను ప్రతి ఒక్కటి కూడా కొని మాకు నెల లోపలనే మాకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూసాం. ఏ విషయంలో మందులు కూడా డైరెక్ట్గా మాకు ఆర్బీకేలో ఇచ్చిన పరిస్థితి చూసాం. కానీ ఈరోజు పరిస్థితి చూసే యూరియా కావాలంటే మాత్రం తెలుగుదేశం నాయకుల కనుసైగల్లో వాళ్ళు మందు ఎవరికైతే వాళ్ళకి ఎవరికైతే యూరియా ఎక్కువ కావాలనో వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిన రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుందని రైతులు చెప్పడం. మా గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడు ఏ రైతు కూడా మా దగ్గరకు వచ్చి మందు కావాలంటే మాత్రం 2 రోజుల ముందు ఆర్బీకేలో డబ్బులు కడితే మందు ఇచ్చిన ఘనత మాది. ఈరోజు రైతులు ఒక్కసారి ఆలోచన చేస్తే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, కానీ ప్రభుత్వం సప్లై చేసే ఎరువులకు మాత్రం మనం రేటు పెంచడం జరిగింది. ఇప్పుడు దగ్గర ఒక్కొక్క మూటకు 400 రూపాయలు డిఏపి కానీ 20 కానీ దానికి అన్ని దానిలో కూడా రేటు పెంచడం జరిగింది. అంటే ఒక విధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మందులకు రేట్లు పెంచితే రైతుల పరిస్థితి ఏమిందనేది కూడా ఒక్కసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో మీడియాలో మా చేతిలో ఉందిలే, మేమేమనుకుంటే సై అంటే సై లేక తందన అంటే తందన అని రాసే మాకు పత్రికలు టీవీలు ఉన్నాయి, మేము ఏం చెప్పినా కూడా ప్రచారం చేసుకుంటే పరిస్థితి మాకుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా ఉంటే మాత్రం ఎవ్వరం కూడా ఏం చేయలేని పరిస్థితి. రైతులను అదే వచ్చి నాకు అడగడం జరిగింది, తెలుగుదేశం వాళ్ళు మీకు గిట్టుబాటు ధర కల్పించినామని మొత్తం వాట్సాప్లో ఫేస్బుక్లో చెప్తున్నారు, మీకంటే ఏముంది సార్ మా పరిస్థితి? ఆనాడు జగనన్న గవర్నమెంట్లో ఉండే పరిస్థితి ఈరోజు ఇంకా ఆ పరిస్థితి. చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేశాక 40 సంవత్సరాలని కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరి మాకు రైతులకు మంచి చేసిన ప్రభుత్వాన్ని ఒక జగన్మోహన్ రెడ్డిని చూసినాం తప్ప మేము ఎవరిని చూడలేదు. ఈ రైతు ప్రసాదే మాకు చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళంతా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది, మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే రైతుల దగ్గర అందరూ ఎక్కడ కొంటున్నారు? మీరేమో ప్రతిపక్షంలో అంటే మాత్రం రైతులు కొంటనే కూడా మీరు పోయి పెసరా విలేజ్ కాడికి వచ్చి మాట్లాడడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఆ రోజు అందరు రావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ విచారణ జరిగింది. రాంభూపాల్ అనే వ్యక్తి పొరపాటున కూడా రైతుల విషయంలో మాత్రం ఆ పార్టీని చూసే వ్యక్తి కానే కాదు. నేను ఎప్పుడైతే 99 ఎలక్షన్లో ఓడిపోయినానో తర్వాత మళ్ళా 2004 గెలిచిన వాళ్ళ నుంచి రైతు ఏ పార్టీ అనేది చూడకుండా రైతులకు సంబంధించిన వరకు ఏదైనా భూముల ల్యాండ్ అక్వేషన్లు కానీ లేకుంటే రైతులకు నష్టపరిహారాలకు కానీ రైతులకు సంబంధించిన విషయంలో ఏ దాంట్లో కూడా పార్టీలు కానీ ఇంకొకటి కానీ చూసే పరిస్థితి లేకుండా రైతులకు అందరికీ న్యాయం చేయడం నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఈ రోజు వరకు కూడా ఏ రైతు అనే వాడిని కూడా అన్యాయం జరగకుండా చూడాలనేదే నా ఉద్దేశం.